హల్లెలూయా హల్లెలూయా. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. So while we are standing, we open the Bible. మనం అలాగే కూర్చొని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. The book of Exodus, నిర్గమకాండం 15th chapter, 15వ అధ్యాయము, 26th verse. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. పిల్లరా, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. ఆమేన్. May God bless the reading of the word. దేవుడి వాక్యమును దీవించును గాక. We close our eyes for small prayer. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, in this precious moment, Father, ఈ ప్రశస్తమైన సమయంలో మా దేవా, while your redeemed children are gathered here, ఓ దేవా తండ్రి, మేము చదువుతుండగా నీ బిడ్డలు ఇక్కడ కూడి ఉన్నారు ప్రభువా. I believe that you are here among them, Father. అయితే మాకంటే ముందు నువ్వు ఇక్కడ ఉన్నావని మేము నమ్ముచున్నాము తండ్రి. You always do the things more than our expectations. మేము ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడవు నాయన. Father, today also we are expecting more things from you, Father. ఓ దేవా, ఈ రోజు కూడా గొప్ప సంగతులు నీ నుంచి ఆశిస్తున్నాము నాయన. Forgive our sins and trespasses. ఓ దేవా, మా పాపములను మా అతిక్రమములను క్షమించండి నాయన. And commune with us by your word. ఓ దేవా, నీ వాక్యం ద్వారా మాతో ముచ్చటించండి ప్రభువా. And bless each and every one here, Father. ఇక్కడ ఉన్న ప్రతి వారిని దీవించండి నాయన. The name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.